మరొక దినాన్ని, మరొక అవకాశాన్ని నాకు ప్రసాదించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. పరలోకమందున్న దేవుడు తన స్వరూపంలో మనలను చేసుకుని భూమి మీద కొంతకాలం జీవించిన తర్వాత మరలా ఆయన చెంతకు రావాలన్నది ఆయన ఆలోచన. శరీరమును దాల్చి భూమి మీదకి వచ్చిన మనిషి శుద్ధ హృదయం కలిగిన వాడై పరిశుద్ధునిగా మరలా పరలోకపు తండ్రి దగ్గరికి ఎలా చేరాలి అనే ఒక సందేహం మనిషికి రాకూడదని, ఒకవేళ వచ్చినా తెలుసుకోవాలి అని, దేహాన్ని దాల్చి పవిత్రంగా బ్రతికి మరణించి తండ్రి దగ్గరికి వెళ్ళిన యేసుక్రీస్తు వారిని మనకు మాదిరిగా ఉంచారు. తన అడుగుజాడల యందు మనం నడవాలని. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎలా జీవించారు అంటే చాలా జాగ్రత్తగా, జీవన సంబంధమైన వాటిపైన మనసు పెట్టక, జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొనక, అలాని కష్టపడలేదని కాదు. ఆయన సువార్త పనిలోనికి పూర్తి సమయం సువార్త పనిలోకి వచ్చే వరకు తల్లిదండ్రులకు లోబడి తండ్రి చేసే పనిని చేసినట్లుగానే బైబిల్ చెప్తుంది. అంటే యోసేపు గారు చేసిన పని. కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి కష్టపడాలి, కానీ పరలోకం కొరకు ఇంకా కష్టపడాలి. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి, అక్షయమైన ఆ లోకం కొరకు కూడా మనం కష్టపడాలి. ఎలా కష్టపడాలి? నాకు భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, మరి ఇవన్నీ నేను చక్కబరుచుకోవాలి కదా అంటారేమో. ఎలా చక్కబరుచుకోవాలో తెలియడానికే భక్తుల జీవితాలు మన ముందు పెట్టారు. భక్తుల్లోనైనా ఒకటో అరో చిన్నదో పెద్దదో లోపం మనకు కనిపిస్తుందేమో, కానీ లోపమే లేని పవిత్రుడైన యేసుక్రీస్తు వారి జీవితం మన ముందు పెట్టి, నా కుమారుని చూస్తూ బ్రతికి మీరు నా కుమారులుగా మారండి, నా దగ్గరకు రండి అని దేవుడు సెలవిచ్చారు. ఇప్పుడు మనము ఆ క్రీస్తు వారిని చూస్తూ ఆయన ఎలా జీవించగలిగారు? శరీరాశ లేకుండా, నేత్రాశ లేకుండా, అపవాదిని జయిస్తూ, ధనాపేక్ష లేకుండా, వేకువన లేచిన దగ్గర నుండి పడుకునే వరకు తండ్రిని గూర్చిన ఆలోచనలతో, తండ్రి అప్పగించిన పనిలో ఆయన ఎలా మెలగగలిగాడు అనేది మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా బైబిల్ని మాత్రమే చదవాలి. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, బైబిల్ని చదవడం తగ్గించాం మనం. బైబిల్ని కూడా ఫోన్లో చూసుకుంటున్నాం. పాట కోసం ఫోన్లో చూసే బదులు, ప్రసంగం కోసం ఫోన్లో చూసే బదులు అదే మాటలు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటేనండి, ఎన్నిసార్లు చదివినా అది జుంటి తేనె ధార కన్నా మధురంగానే అనిపిస్తుంది. ఎన్నిసార్లు బోధించినా అందులో ఇంకా క్రొత్త సంగతులు ఊరుతూనే ఉంటాయి. ఎందుకంటే వాక్యం అనేది ఊరేడు నీటి బుగ్గ లాంటిది. ఎంతమంది తోడినా, ఎంతకాలం తోడినా, ఎన్ని తరాలు మారినా అందులోని క్రొత్తదనం, ఆ మధురం ఎవరు తీసివేయలేనిది. ఎప్పటికప్పుడు మరింత మధురంగా అనిపిస్తూ ఉంటుంది అది. కాబట్టి అలాంటి సంఘటనలో ఒక సంగతిని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి దేవుని దగ్గర నేర్చుకున్న, విన్న, చూసిన, గ్రహించిన సంగతులు ఈ లోకంలో బోధిస్తున్నప్పుడు ఆయనను ఆయనగా అంగీకరించడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. ఎంతసేపు ఎవరో ఒకరిని పోల్చుకుంటూ మేము ఆయనకి పిల్లలం, మేము ఆయనకి శిష్యులం, మేము ఆయనకి చెందినవారం, మేము ఈయనకి చెందినవారం, మా తండ్రి అతను తెలుసా, మా నాయకుడు అతను తెలుసా అని మాట్లాడుతూ వచ్చారే తప్ప, ఇన్ని అద్భుతాలు చేస్తున్నారే, ఇంత నిరాడంబరంగా జీవిస్తున్నారే, ఇంత సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన చేస్తున్న క్రియలలో ఆధ్యాత్మికత కనబడుతున్నప్పుడు ఆయన తన స్వకీయ మహిమను వెదకకుండా దేవునికి మహిమ తెచ్చే పనుల్లో ఉన్నప్పుడు ఏంటి ఈయన జీవితం ఏమి నేర్పిస్తుంది అని ఆనాటి సమాజం అర్థం చేసుకోలేకపోయింది. ఈనాటికి కూడా అలాగే ఉంది. ఈరోజు అమూల్యమైన సంగతులను దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటే, మనకంటే గొప్ప గొప్ప చదువులు, గొప్ప గొప్ప హోదా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నవారికి తెలియని సంగతులు మారుమూల పల్లెటూర్లలో చాలా హీన స్థితిలో ఉన్న మనకు దేవుడు తెలియచేస్తుంటే మనకు దాని విలువ ఎంత తెలుస్తుంది? కాబట్టి ఆనాటి సమాజానికి ఈనాటి సమాజానికి పెద్ద తేడా లేదని చెప్పొచ్చు. కానీ ఒక్కసారి వెనుకకు తిరిగి ఎందుకు దేవుడు ప్రేమించి నాకు పదే పదే ఈ విషయాలు తెలియచేస్తున్నారు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? నిజమే, నా చుట్టూ ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నారే,
ఇంత ఆస్తి కలిగిన వారు ఉన్నారు, ఇంత అందం కలిగిన వారు ఉన్నారు, ఇంత పలుకుబడి కలిగిన వారు ఉన్నారే, వాళ్ళెవరూ దేవుని గురించి ఆలోచించలేకపోతున్నారు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ నన్ను ఎందుకు తీసుకొచ్చారు దేవుడు, నన్ను ఎందుకు ఆకర్షించాడు, మరి నన్ను ఆకర్షించిన ఈ ఆకర్షణను నేనేం చేస్తున్నాను అని ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఈ రాత్రి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కొన్ని అమూల్యమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నప్పుడు సమాజం మంది యేసుక్రీస్తు వారిని చూసి, నువ్వు అబ్రహాము కంటే ముందు పుట్టావా, ఆయన గురించి నీకు తెలుసా అంటే, అబ్రహాము చాలా గొప్పోడు, అంత గొప్ప వ్యక్తితో నువ్వు పోల్చుకుంటున్నావా అన్నారు ఆయన్ని. యేసుక్రీస్తు వారు అన్నారు, మీరనుకుంటున్న మీ తండ్రి అయిన అబ్రహామే నా దినము చూడాలనుకున్నాడు, అంటే నేను ఆయన కంటే గొప్పోడిని అని చెప్పారు ఆయన. మీ దృష్టిలో అబ్రహాము గొప్పోడు కాదనను, మనుషుల దృష్టిలో, మనుషుల ఆలోచనల్లో, మనుషుల క్రియల్లో అబ్రహాము గారు చాలా గొప్పవాడు, తల్లిదండ్రులు నేర్పపోయినా నేర్చుకుని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికినవాడు, విశ్వాసులకు తండ్రి అయినవాడు. కానీ ఆ అబ్రహామే నా దినము చూడాలనుకున్నాడు, చూసి సంతోషించాడు కూడా. అంటే ఇప్పుడు నేను ఎవరినని మీరనుకుంటున్న అబ్రహాము కంటే నేను గొప్పోడిని. ఎలా గొప్పవాడువయ్యా, ఆయన విశ్వాసులకు తండ్రి. విశ్వాసం అనేది ఉంటే, విశ్వాసం అనేదానికి కుమారులుగా బ్రతకాలనుకుంటే అలాంటి వారికి ఆయన తండ్రి. కానీ నేనెవరినో తెలుసా, విశ్వాసమునకే నేను కర్తను. అంటే అబ్రహాము కంటే నేను గొప్పవాణ్ణి అన్నారు ఆయన. సరే, మరికొన్ని రోజులు పోయిన తర్వాత మరొక సందర్భంలో వాళ్ళన్నారు, మేము ఇలాంటి వాళ్ళకి ఎవరికి మేము శిష్యులం కాము. ఎందుకంటే ఎవడైనా నాకు శిష్యులై ఉండగోరితే ఇలా ఉండాలి అలా ఉండాలి అని ప్రభు వారు చెప్తున్నప్పుడు వాళ్ళన్న మాట ఏంటంటే, మేము అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మేము శిష్యులుగా ఉండం. మేము ఎవరికి శిష్యులం అనుకున్నావు, మోషేకి మాత్రమే శిష్యులం అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, మోషే కంటే గొప్పవాడిరా బాబు, నేను మోషే కంటే గొప్పవాడిని. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అయితే అన్ని విషయాలలో జాగ్రత్తగా బ్రతికేవాడు, తుదమట్టుకు జాగ్రత్తగా బ్రతికేవాడు, క్రీస్తును అనుసరించేవాడు గొప్పోడవుతాడంటే మోషే కంటే నేను గొప్పోడిని. మోషే గారి జీవితంలోనైనా ఒక తప్పిదం కనిపిస్తుంది. ఏంటది అంటే, ఎదురుగా కనిపించే కనాను ఆయన చేరలేకపోయాడు చిన్న పొరపాటు వల్ల. కానీ నేను చేరడమే కాదు, నన్ను అనుసరించే వారిని చేరుస్తాను కూడా. అంటే నేను ఎవరిని, మోషే కంటే గొప్పవాడిని, అబ్రహాము కంటే గొప్పవాడిని, మోషే కంటే గొప్పవాడిని. అంతేనా? అంటే బైబిల్లో ఇంకా విషయాలు ఉన్నాయండి, మీకు తెలిసినవి కాబట్టి నేను ఇవి రిఫరెన్స్లు చూపించట్లేదు. మత్తయి సువార్తలో మనం చదువుకుంటా 12వ అధ్యాయంలో యోనా గారిని గురించి మాట్లాడుతూ, యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. అవునా? ఎవరైనా? నేనే, యేసుక్రీస్తు వారే. ఎలా గొప్పవారైనా యోనా కంటే? ఆయన పనిని చూసి తప్పించుకొని పారిపోదాం అనుకున్నాడు, అక్కడి ప్రజలు మంచివారు కాదని. మరి యేసుక్రీస్తు వారు ఇక్కడి ప్రజలు మంచివారు కాదని తెలిసి వారి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు. అలాగే యోనా కంటే యేసుక్రీస్తు వారు ఎలా గొప్పవారో తెలుసా? ఆయన తిమింగలము గర్భంలోనికి బ్రతికి వెళ్ళారు, అలాగే బ్రతికి బయటకు వచ్చారు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తండ్రి చేత లేపబడి మరణమును జయించి మరణపు ముళ్ళు విరిచి లేచారు. కాబట్టి నేను యోనా కంటే కూడా గొప్పవాడను. అంతేనా? జ్ఞానం అని గుర్తుకు రాగానే సొలొమోను గారి పేరు గుర్తొస్తుంది మనకి. సొలొమోను గారు అనగానే జ్ఞానం గుర్తొస్తుంది, జ్ఞానం అనగానే సొలొమోను గారు గుర్తొస్తారు. అంత గొప్ప సొలొమోను గారిని కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాట ఏంటో తెలుసా? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. సొలొమోను గారి జ్ఞానం మధ్యలో డిమ్కీలు కొట్టింది. ఏం చేసింది? జ్ఞానముతో ఏవో 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 పరిశీలించాలనుకున్నాను. నేను తక్కువ చేయట్లా, జరిగింది చెప్తున్నా. కానీ ఆ జ్ఞానం 1000 మంది భార్యలను చేసుకొని ఎంత నష్టపోయారో ఆయనే స్వయంగా చెప్పుకున్న మాటలు. కానీ మరి యేసుక్రీస్తు వారు జ్ఞానం అంటే
మనుషుల దృష్టిలో మనుషులలో సొలొమోనేమో, కానీ సొలొమోను కంటే గొప్పవాడు, సొలొమోను కంటే జ్ఞాని నేను అని చెప్పారు ఆయన. రాత్రి మనం మాట్లాడుకున్నాం కదా, యేసుక్రీస్తు వారు 12వ ఏట నుండి 30వ ఏట వరకు ఎక్కడున్నారు, ఎందుకున్నారు, ఏం చేశారనే విషయాలు చాలా బాగా మాట్లాడుకున్నాం. ఈ రాత్రి కూడా యేసుక్రీస్తు వారు తెలుపుతున్న సంగతి ఏంటో తెలుసా? అబ్రాహాము కంటే నేను గొప్పవాడను, మోషే కంటే నేను గొప్పవాడను, యోనా కంటే నేను గొప్పవాడను, సొలొమోను కంటే నేను గొప్పవాడను. నేనెంత గొప్పవాడనైనా తండ్రి తర్వాతే నేను, నాకంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నారు, నాకంటే గొప్పవారు ఒక ఆయన ఉన్నారు, ఆయన తరువాత స్థానం నాదే అని చెప్తూ ఈ నలుగురే కాదు మరొకరి కంటే ఆయన గొప్పవాడిని అని ఒక సందర్భంలో తెలియచేశారు. ఆ సందర్భాన్ని ఈ రాత్రి, గతంలో మనం చాలాసార్లు విన్నా, ఈ రాత్రి కూడా విందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. ఏమనంటే, తానును తన కుమారులను అలాగే పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పోడువా? సమరయ స్త్రీ అడుగుతుంది యేసుక్రీస్తు వారిని. యాకోబు గారు తాగారు, తన కుమారులు త్రాగారు, వారి పశువులు తాగాయి, వాళ్ళు తాగిన బావి నీళ్లు ఇగో ఈరోజు నువ్వు నన్ను అడుగుతున్న నీళ్లు. ఆనాడు త్రవ్విన బావి, ఆనాడు వారు త్రాగిన బావి నీళ్లు, బాగా వినాలి మీరు, యాకోబు గారి కాలంలో ప్రారంభమైన ఆ బావి ఆయన త్రాగారు, కుమారులు త్రాగారు, వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు త్రాగుతూ 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 ఇదిగో ఇప్పుడు మనం త్రాగుతున్నాం కదా. ఆ యాకోబు గారు కానీ, ఆయన పిల్లలు కానీ, ఆయన పశువులు కానీ త్రాగిన ఈ నీళ్లు ఆయన మాకిచ్చారు కదా. నువ్వు ఆయనకంటే గొప్పోడువా? ఎందుకంటే పై సందర్భంలో యేసుక్రీస్తు వారు దాహానికి అడిగారు. ఆ మాటల్లో ఆయన అన్నారు, నిన్ను మంచినీళ్ళు అడుగుతున్నవాడెవడో తెలిస్తే నువ్వే ఆయన్ని అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తారు అన్నారు. ఆ మాటలను విన్నటువంటి ఆమె ఏమంటున్నారంటే, మన పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పడువా? అప్పుడు యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా అవును ఆయనకంటే నేను గొప్పోడిని అనలేదు, కానీ అవును ఆయనకంటే నేను గొప్పోడినే అనే భావంతో కూడిన ఒక మంచి మాట చెప్పారు. అది చూద్దాం. 13వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడూ దప్పిగొనడు. యాకోబు బావిలోని నీళ్లు ఇప్పుడు తాగితే మధ్యాహ్నం మరలా దాహం, రాత్రికి మరలా దాహం, మధ్యలో చాలాసార్లు దాహం, ప్రతిరోజు దాహం. ఈ జనరేషన్ పోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు త్రాగుతారు, వాళ్ళు చనిపోతారు, వాళ్ళు త్రాగుతారు, వాళ్ళు చనిపోతారు. త్రాగిన వాడికి ఈ ఒక్కసారితో త్రాగితే సరిపోద్ది అనిపించదు, జీవితం అంతా త్రాగుతూనే ఉండాలి. అతని జీవితం అయిపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా త్రాగుతూనే ఉండాలి. యాకోబు బావిలోని నీళ్లు దాహాన్ని తీర్చలేవు, కానీ నేనిచ్చే నీళ్లు దాహాన్ని తీరుస్తాయి, ఇక దప్పికే ఉండదు. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? అవును నేను యాకోబు కంటే గొప్పవాడను అని చెప్పారు. ఈ రాత్రి మన డైరీలో నోట్ చేసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, అబ్రాహాము కంటే గొప్పవాడను, మోషే కంటే గొప్పవాడను, యోనా కంటే గొప్పవాడను, సొలొమోను కంటే గొప్పవాడను అని రాసుకున్నాం కదా. ఇక్కడ మొదటి పేరు క్రింద మరలా మనం ఒక పేరు చేర్చుకోవాలి. అబ్రాహాము కంటే గొప్పవాడను, యాకోబు కంటే కూడా గొప్పవాడను, దావీదు కంటే కూడా గొప్పవాడను. మీరు ఇలా చూస్తూ వెళ్తే అందరికంటే గొప్పవారైనా, కానీ ఎందుకు గొప్పవారంటే ప్రతి సన్నివేశంలో ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంది.
ఇక్కడ యాకోబు గారి కంటే ఎందుకు గొప్పవాడు? ఆనాడు ఏనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం త్రవ్విన బావి నీళ్లే గొప్పవని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆ నీళ్లు త్రాగిన వాళ్ళు మరలా దప్పికొంటారు. కానీ నేనిచ్చే నీళ్లు త్రాగే వారికి దప్పికే ఉండదు. అసలు ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఈ అధ్యాయంలో ఈ స్త్రీ జీవితంలోని కొన్ని సంఘటనలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీకు అనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నాం ఈమె జీవితాన్ని, సమరయ స్త్రీ గురించి అని కదా. అవును, నీటి బొట్టును గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మనం. ఈ మధ్య కాలంలో క్రిస్మస్ టైంలో కూడా ఆరాధన అంటే ఏంటి అంటే పాపాన్ని విడిచి క్రీస్తును అంగీకరించిన క్రీస్తుని గురించి సమాజంలోకి వెళ్ళి చెప్పడమే అని నేర్చుకున్నాం. మళ్ళీ వచ్చిందండి. కానీ అద్భుతమైన విషయం ఏం చెప్పనా, నిజంగా చెప్తున్నాను. దావీదు గారు మాట్లాడుతూ రాత్రి జాముల యందు లేఖనాలను పరిశోధిస్తుంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుంటుందని ఎందుకు చెప్పారు అంటే అది ధ్యానించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఆ మాధుర్యం వర్ణనాతీతం అనమాట, చెప్పలేం. నిజంగా ఎన్నిసార్లు చదువుతామండి, కానీ ఎప్పుడు ఒకేలా ఉండదు. అదే దీనికి ఉన్న సారం. ఏంటి దీనిలోని క్రొత్త సంగతులు అంటే, మనం ప్రారంభానికి వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించిన ప్రాంతాలలో యూదయ, సమరయ, గలిలయ ఈ 3 ప్రాంతాలు చాలా ప్రాముఖ్యమైనవి. యూదయ నుండి గలిలయకు వెళ్ళాలి అన్నా, గలిలయ నుండి యూదాకు రావాలి అన్నా మధ్యలో ఉన్న సమరయను దాటి రావాలి. మీకు తెలుసు కదా, గతంలో చెప్పాను. సమరయులు ఎవరు అంటే ఇశ్రాయేలీలకు అన్యజనులకు జన్మించిన సంతానమే ఈ సమరయులు. అందువలన సగం సగం ఉన్నారు కాబట్టి సమరయులతో యూదులు లేక ఇశ్రాయేలీలు సాంగత్యం చేయరు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. వాస్తవానికి ఆయన ఏం చేశారు అంటే యూదయాన్ని విడిచి గలిలయకు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో సమరయ వచ్చింది. ఆ సమరయలో ఎక్కడ కూర్చోవడానికి ఆయన ఇష్టపడ్డారో ఒక మాట చూద్దామండి. 5వ వచనం, 4వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. ఏమంటే ఇక్కడ వ్రాయబడిన మాట, యేసుక్రీస్తు వారు సమరయ మార్గమును వెళుతూ ఉండగా సమరయలోని సుఖారని ఒక ఊరిలో ఒక బావి ఉంది, అక్కడ కూర్చున్నారు ఈయన. ఇంతకీ బావి ఎక్కడుందట? యాకోబు గారు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమిలో కాదు, భూమికి దగ్గరగా ఉంది. ఏమంటే ఎంత వివరం చెప్పాలా? సమరయలోని సుఖారని ఊరిలో బావి దగ్గర అనొచ్చు కదా, అనొచ్చు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన సంగతిని తెలియచేయడానికి దేవుడు ఇష్టపడి ఆ సందర్భాన్ని వ్రాయించారు. అదేంటి అంటే యాకోబు గారు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమికి దగ్గర అన్నప్పుడు యాకోబు గారికి యోసేపు గారికి ఉన్న బంధం ఎలాంటిదో జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించారో తెలపాలి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఎంత? ఒక్క పాపి కూడా నశించకూడదని పాపులమైన మన కొరకు పవిత్రుడైన తన కుమారుని బలి ఇచ్చే అంత. అయితే దానికి దీనికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? యాకోబు గారు యోసేపు గారిని ఎంత ప్రేమించారో దేవుడు మనల్ని అంత ప్రేమించారు అని చెప్పడానికి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అసలు యాకోబు గారు యోసేపు గారికి భూమిని ఎక్కడిచ్చారు? ఆయన ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు కదా, ఐగుప్తులో ఉండగానే చనిపోయారు కదా, మరి భూభాగం ఆయనకి ఎక్కడొచ్చింది? అక్కడున్న భూభాగం అని వ్రాయడంలోని ఆంతర్యం ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ప్రియులారా, చూద్దామా? ఆదికాండము 48వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ యోసేపు గారు ఐగుప్తు దేశంలో యాకోబు గారు తన పిల్లలతో వెళ్ళారు. యోసేపు గారు తన తండ్రి చనిపోయే స్థితిలో ఉన్నారని గ్రహించి తన 2 కుమారులను తీసుకుని వచ్చి యాకోబు గారి చేత ఆశీర్వాదం ఇప్పించాలనుకున్నారు, దీవెన. అప్పుడు మనకు తెలుసు కదా, యాకోబు గారు చిన్నవాని మీద కుడి చేపెడతారు, పెద్దవాని మీద ఎడమ చేపెడతారు ఇంటి ఆకారంలో పెట్టినప్పుడు. అది కాదు నాన్నగారు అని యేసేపు గారు చెప్తే, అది నాకు తెలిసిన ఆయన వీళ్ళు ఇలాగే ఆశీర్వదించబడతారని చెప్తారు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు 22వ వచనంలో మనం చూద్దాం. అంటే యాకోబు గారు యోసేపు గారితో మాట్లాడుతున్న సందర్భం అన్నమాట. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకుంటునని యోసేపుతో చెప్పెను. ఇక్కడ ఏం జరిగిందంటే
యాకోబు గారు చాలా ఆస్తిని సంపాదించుకున్నారు కనానులో, కానీ అక్కడికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి తెలుసు కదా, అబ్రహాము గారికి దేవుడిచ్చిన మాట, నీ 4వ తరం తప్పకుండా తిరిగి కనానుకు చేరుతుంది అని. కాబట్టి ఈయన ఏమంటున్నారంటే, నా కుమారుడా యోసేపు, మీరు తప్పకుండా మరలా కనానుకు చేరతారు, నీ సంతానమైన చేరుతుంది. అప్పుడు నీ సహోదరులందరికంటే నీకు ఒక భాగం ఎక్కువ ఇస్తున్నా. ఎందుకు? జ్యేష్ఠుడు కాదు కదా యోసేపు గారు, ఎందుకు ఇస్తున్నారు? పోనీ పేదవాడా, బ్రతకలేడు కాబట్టి ఎక్కువ ఇవ్వడానికి? ఏమన్నా ఆలోచిస్తున్నారా? యోసేపు గారు జ్యేష్ఠ కుమారుడు కాదు, అలాని పేదవాడు కాదు. కానీ యాకోబు గారు ఎందుకు యోసేపు గారికి ఒక భాగం ఎక్కువ ఇస్తున్నారంటే ప్రేమ, అంతే. యోసేపు గారి చిన్ననాటి నుండి కూడా యాకోబు గారు చాలా ప్రేమించారు, చాలా ప్రేమించారు. అంతేకాదు, కనానును విడిచి వెళ్ళిపోయిన చివరి దశలో చెప్తూ కూడా యోసేపు గారికి ఏం చెప్తున్నారు తెలుసా? నాయనా, నేను స్వయంగా సంపాదించిన ఆస్తిలో నీకు ఒక భాగం ఎక్కువ ఇస్తున్నా, అది నువ్వు తీసుకో. ఎక్కడిచ్చారు, ఎలా ఇచ్చారు అని కనుక ఆలోచన చేస్తే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. అర్థమైందండి? ఇక్కడ మనం గమనిస్తే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు తిరిగి ప్రయాణమై వచ్చారు కదా మోషే గారి నాయకత్వంలో. వచ్చేటప్పుడు ఐగుప్తులోనే మరణించిన యోసేపు గారి ఎముకలను తీసుకొచ్చారు. మార్గమధ్యంలో మోషే గారు చనిపోయారు, వాటిని యెహోషువ గారే తీసుకొచ్చినట్టు మనకు కనిపిస్తుంది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, యాకోబు గారు 100 వరహాలకు షెకెములో హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో యోసేపు గారి ఎముకలను పాతిపెట్టారు. అదే యోసేపు కుమారులకు స్వాస్థ్య భాగము. ఇప్పుడు మీకు అర్థం కావాలి, యాకోబు గారు ఒక భాగం యోసేపు గారికి ఇచ్చింది ఎక్కడ అంటే, ఆయన 100 వరహాలకు హమోరు కుమారుల యొద్ద కొన్న భూభాగంలో. అదే యోసేపు గారికి ఆ తర్వాత, అంటే యోసేపు గారికి 2 కుమారులకు చెరొక అర్ధభాగం ఇచ్చేశారు కాబట్టి ఆ భాగమే యోసేపు పుత్రులకు స్వాస్థ్యంగా వెళ్ళింది. మరి అదెక్కడుంది? నిజంగానే 100 వరహాలకి యాకోబు గారు కొన్నారా అంటే, మనం ఒక మాట చూద్దాం. ఆదికాండము 33వ అధ్యాయము, ఆదికాండము 33వ అధ్యాయము 19వ వచనం. యాకోబు గారు తన భార్య, పిల్లలు, ఆస్తి, దాసితో కలిసి తన మామగారి ఇంటి నుండి తన ఇంటికి కనానుకు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఒక చోట పాకలు వేసుకుని మందతో ఉన్నారు. ఏసావు గారు వచ్చి తిరిగి వెళ్ళిపోతారు కదా, అక్కడ ఒక చోట వేసుకుంటారు. అక్కడే దీనా గారు వెళ్ళడము, షెకెము ప్రాంతంలోనికి మనకు ఈ విషయాలు తెలిసిన విషయం. అక్కడ ఏం జరిగింది అంటే, ఒక మాట చూద్దాం. 33వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 33వ అధ్యాయం 19వ వచనంలో, మరియు అతడు తన గుడారము వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని. యాకోబు గారు తన కష్టార్జితంతో తన సొంత భాగాన్ని 100 వరహాలకు హమోరు కుమారుల యొద్ద భూభాగాన్ని కొంటే, ఆ భూభాగమే తరువాత కాలంలో యోసేపు పుత్రులకు వచ్చిన భాగం. అర్థమైందండి? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే, అందరికి ఇచ్చినట్లుగానే వాటాలు ఇచ్చినప్పటికీ యాకోబు గారు యోసేపు గారిని దీవించి చెప్పిన మాట, నీకు ఒక భాగం ఎక్కువ ఇస్తున్నా. ఎందుకు అంటే, కేవలం ప్రేమ మాత్రమే. కాబట్టే మీరు గ్రహించవలసిన విషయం, యాకోబు గారు తన సొంత కష్టార్జితంతో సంపాదించిందే షెకెము ప్రాంతంలోని ఈ భూభాగం. ఈ భూభాగాన్ని నీకు ఒక భాగం ఎక్కువ ఇస్తున్నానని చెప్పారు. ఆయన చనిపోయిన ఆయన ఎముకలను తెచ్చి ఆ భాగంలోనే పాతిపెట్టారు. యోసేపు గారి కుమారులు ఆ భాగాన్ని స్వాస్థ్యంగా పంచుకున్నారు. యోసేపు గారి కుమారులు అంటే ఎఫ్రాయిము, మనష్షే గారులు. వీళ్ళను తర్వాత కాలంలో మనం ఇశ్రాయేలీలుగా పిలుస్తాం. ఎందుకంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాలలో 2 భాగాలుగా విడిపోయినప్పుడు యూదా, బెన్యామీను యూదులుగాను, మిగిలిన వారు ఇశ్రాయేలీలుగాను పిలువబడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేలుగా పిలువబడిన 10 గోత్రాలలో ఎఫ్రాయిము అర్ధగోత్రము, మనష్షే అర్ధగోత్రము ఉంటుంది. అంటే యోసేపు పుత్రులు అందులో ఉంటారు. కాబట్టి
ఈ ప్రాంతాన్ని మనం గమనించుకుంటూ వెళ్తూ వెళ్తూ ముందుకు వెళ్తే ఏం జరుగుద్ది అంటే, ఇదిగో ఈ ప్రాంతమే, ఏ ప్రాంతం? యోసేపు గారి ఎముకలను పాతిపెట్టిన ఆ ప్రాంతమే, యోసేపుకు తన తండ్రి దీవించి ఒక భాగం ఎక్కువగా ఇచ్చిన ఆ ప్రాంతమే ఇశ్రాయేలీలకు రాజధానిగా మారింది. ఎందుకంటే మనం గతంలో చదువుకున్నాం కదా, సమరయులు ఎలా వచ్చారు అంటే, ఇశ్రాయేలీలలో ఒమ్రి అనే వ్యక్తి షెమెరు అనే వ్యక్తి దగ్గర ఒక కొండను కొని, 4 మణుగుల వెండికి ఒక కొండను కొని దానిని ఒక పట్టణంగా కట్టి ఆ పట్టణాన్ని ఇశ్రాయేలీలకు రాజధానిగా చేశారు. ఆ షెమెరు పేరు మీద వచ్చినదే సమరయ. మనం మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో చదువుకున్నాం. అది గతంలో చెప్పింది కాబట్టి నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేయట్లేదు. కానీ మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే, యాకోబు గారు తన కుమారుడిని యోసేపు గారికి ఇస్తే, యోసేపు గారి వాటాలో తన కుమారులిద్దరికీ పంచితే, వారు ఇశ్రాయేలీయుల గోత్రంలో ఉన్నవారు కాబట్టి ఇశ్రాయేలీయుల రాజు అయినటువంటి ఒమ్రి ఆ భాగంలో ఉన్న, అంటే ఒక మాటలో చెప్పాలంటే యోసేపు గారి కుమారులలో ఎఫ్రాయిము గోత్రముల నుండి కానివ్వండి, మనష్షే గోత్రముల నుండి కానివ్వండి వచ్చిన వాడే షెమెరు అయి ఉండాలి. ఇప్పుడు ఆ షెమెరు భూభాగంనే ఒమ్రి రాజు కాబట్టి భూభాగాన్ని కొని పట్టణాన్ని కట్టి సమరయ అని పేరు పెట్టాడు. అక్కడే ఆ తర్వాత కాలంలోనే అష్షూరీయులు వచ్చి దండయాత్ర చేసి తీసుకువెళ్ళిపోయారు. అష్షూరీయులు కొందరు వచ్చి ఇక్కడ కాపురం ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి పుట్టిన వారే సమరయులు. కాబట్టి ఇది ఎందుకయ్యా ఈ సమరయలోని సుఖారను ఊరిలోని ఈ బావిని గురించి మాట్లాడేటప్పుడు యాకోబు తన కుమారుడిని యోసేపుకిచ్చిన అనే పదాన్ని వాడారు అంటే, దీని వెనకింత చరిత్ర ఉంది కాబట్టి. రెండో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, యాకోబు యోసేపుల మధ్య ఉన్న ప్రేమ కదా. యాకోబు గారిని యోసేపు గారిని మనం ఆలోచించినప్పుడు తన వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కాబట్టి చాలా ప్రేమించి చిత్రమైన నిలువుటంగి కుట్టించారట యాకోబు గారు యోసేపు గారికి. ఎక్కడ చూసినా తల్లి బిడ్డల ప్రేమలో మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటి అంటే, ఇదిగో యాకోబు యోసేపు గారుల మధ్య ఉన్న ప్రేమే మనకు గుర్తొస్తుందండి. ముఖ్యంగా తండ్రికి కుమారునికి మధ్య ఉన్న ప్రేమ. తండ్రి కుమారుని గురించి చెప్పారు, ఈయన నా ప్రియమైన కుమారుడు అని. అలాగే అనిపిస్తుంది యాకోబు గారికి యోసేపు గారికి ఉన్న బంధం కూడా. బహుశా అక్కడ దేవుడు నరులను ఎంత ప్రేమిస్తున్నారో తెలపాలి అంటే, నరులలో తండ్రి కుమారులకు ఉన్న ప్రేమను తెలపడానికే ఇక్కడ యాకోబు యోసేపు గారిని జ్ఞాపకం చేస్తుంటాడు. రెండవది ఆ భూభాగం దగ్గరే కాబట్టి. ఈ 2 విషయాలు మనం ఇక్కడ గుర్తించాలి. ఇక తర్వాత భాగంలోనికి వెళ్తే మనం, ఆయన అలసిపోయి ఆ ప్రాంతంలో కూర్చున్నారట యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, అలసిపోతే ఎక్కడో చోటుకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి కానీ ఊరు బయట ఎండవేళ బావి దగ్గర ఎందుకండి? అలసినా పని చేస్తున్నారు. ఇది మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఆ దినానికి దేవుడు ఆయనకిచ్చిన పనిలో ఆ స్త్రీని రక్షించాలి. అది రక్షించే విషయంలో అలసిపోయి ఉన్న పనిని మాత్రం మానలేదు యేసుక్రీస్తు వారు. ఇది మాత్రం మనందరికీ కావలసిన మాట. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చానండి, అలసిపోయానండి, ఈరోజు నేను ఏం చేయలేనండి. కాబట్టి అంత అలసిపోయిన యేసుక్రీస్తు వారు అంటే ఏ దినపు పని ఆ దినమే పూర్తి చేయాలి. అలసిపోయి ఉండడం చేత అక్కడికి రాగానే కూర్చుండిపోయారండి. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, అలసి ఉన్నట్లుగా ఉంటేనే శిష్యులు ఆయనని విడిచి ఊరిలోనికి వెళ్తారు ఆహారం కొనడానికి, లేదంటే అందరూ కలిసి వెళ్తారు. ఇక రెండో విషయం ఏంటి అంటే, వాళ్ళు లేకుండానే యేసుక్రీస్తు వారు ఈమెతో మాట్లాడాలి. ఎందుకంటే ఆమె పరిస్థితిని బట్టి ఆమెతో మాట్లాడితే వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, యేసుక్రీస్తు వారిని మాట్లాడిస్తారో లేదో, ఏం జరుగుద్దో చెప్పలేం. ఎందుకంటే వచ్చిన తర్వాతే చాలా సందర్భాలలో ఈమె ఎవరితో ఈయనకి తెలియదా, ఎందుకు ఆమెను ముట్టుకొని ఇచ్చారన్నారు పాపాత్మురాలైన స్త్రీ పాదాలు కడుగుతున్నప్పుడు. కాబట్టి కొంతమంది నచ్చకపోతే వీళ్ళు అడ్డగించే ప్రమాదం ఉంది. కానీ ఆ రోజు ఆమెను అక్కడ బాగు చేయాలి ఆయన. వాళ్ళు లేకుండా ఉంటేనే పని సక్రమంగా జరుగుతుంది. కాబట్టి ఈయన అలసి ఉన్నారు, అలసి ఉండడం చేత కూర్చున్నారు. ఈయన అలసి ఉన్నారని సంగతి గ్రహించిన శిష్యులు ఊరిలోనికి వెళ్ళారు. ఆ సమయంలోనే ఆ స్త్రీ వచ్చింది, ఆమెతో మాట్లాడి ఆమె జీవితాన్ని బాగు చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ప్రతి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక వెంటనే యేసుక్రీస్తు వారు అడిగిన మాట మనకు తెలుసు కదా, అమ్మా నాకు దాహానికి నీళ్ళివ్వా అన్నారు. అడిగినప్పుడు ఆమె అంటున్న మాట మనకు తెలుసు కదా, యూదుడవైన నీవు సమరయురాలనైన నన్ను దాహానికిమ్మని ఎలా అడుగుతున్నావు అంది. అంటే ఇక్కడ విషయం ఏంటి, యేసుక్రీస్తు వారి రూపం, వేషధారణ, అంటే ఆయన వస్త్రాలు కానీ ఆయన హెయిర్ స్టైల్ కానీ, అంటే యూదులు ఒక విధానంలో ఉండేవారు కదా, అంగీలు వేసుకుని జుట్టు ఇక్కడ వరకు పెంచుకొని చూడగానే వీళ్ళు యూదులు అని గుర్తించేవాళ్ళు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు వారిని చూడగానే ఆయన మెస్సీ అని ముందు ఆమెకు తెలియదు, కానీ ఆయన వేసుకున్న బట్టలు, ఆయన ఉన్న తీరును చూడగానే ఆమెకు ఏమర్థమైందంటే ఈయన ఒక యూదుడు,
నేను ఒక సమరయ స్త్రీని అని అనే విషయం ఆమెకు అర్థమైపోయింది. అందుకే అడుగుతుంది, యూదుడివైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహానికిమ్మని ఎలా అడుగుతున్నావని. ఓకే, అక్కడ విషయం ఏదైనా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు క్రీస్తును ధరించిన క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం బయటకు వెళ్ళినప్పుడు మన మాటను చూసి కానీ, మన కట్టు చూసి కానీ, మన బొట్టు చూసి కానీ, మన ప్రవర్తనను చూసి కానీ మీరు క్రైస్తవులా అండి అనగలుగుతున్నారా? ఇది మనకు కావాల్సిన పాయింట్. క్రీస్తుని అంగీకరించే ముందే సంప్రదాయంగా ఉంటారు చాలామంది. చక్కగా నిండుగా బట్టలు వేసుకోవడం, నిండుగా కట్టుకోవడం, చక్కగా జడలు ఒక జడ, పిల్లలైతే 2 జడలు వేసుకోవడం చూడగానే చాలా పద్ధతిగా అనిపిస్తారు, గౌరవప్రదంగా అనిపిస్తారు. కానీ క్రీస్తుని ధరించిన తర్వాత ఫ్యాషన్ ఎక్కువైంది. లిప్స్టిక్లు వేయడము, ఐబ్రోస్ చేయించుకోవడము, జుట్టు విరబోసేయడము, ముసుగు వేసుకోకుండా ఉండడము, లేకపోతే స్టైల్గా ఇక్కడ సగం వరకు ముసుగు వేసుకోవడము, ఇవన్నీ ఎప్పుడు కనపడుతున్నాయంటే క్రీస్తుని ధరించిన తర్వాత. అదేమంటే ఆయన పై రూపాన్ని చూడని అన్నారుగా, చూడరు. కానీ మనుషులు నీ రూపాన్ని చూస్తారే, మనుషులు నువ్వు పలానా క్రైస్తవుడువా అని నిన్ను అడుగుతారే. మరి దానికి నువ్వు తగిన రీతిలో కనిపించాలిగా, ఈమె నువ్వెవరివి, నువ్వు యూదుడువా అని అడిగిందా? అడగలేదు. ఆయన చూడగానే గుర్తించింది. ఈరోజు ఈ రాత్రి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, రక్షించబడిన మనము సమాజంలోనికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడే మాట న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. వీళ్ళండి ఖచ్చితంగా మాట్లాడతారు, వీళ్ళు అబద్ధం ఆడరు అని చెప్పేలా మనం బ్రతుకుండాలి. వీళ్ళండి అవసరాన్ని బట్టి అబద్ధాలు ఆడతారండి అని ఎలా ఉండకూడదు. వాళ్ళ విషయమైతే ఒకలాగా, మన విషయమైతే ఒకలా మాట్లాడతారండి అని మనం మన గురించి చెప్పుకోకూడదు. ఈ సందర్భంలో దేవుడు మనకు తెలుపుతున్న విషయం ఏంటి అంటే, క్రీస్తును ధరించిన క్రైస్తవుడైన నీవు నిన్ను చూస్తే, నీలోని ప్రేమను చూస్తే, నీలోని మంచితనాన్ని చూస్తే వీళ్ళు క్రైస్తవులు అని చెప్పేలా మన బ్రతుకుందా? ఉండాలి. మనం ఇందులో నేర్చుకుంటున్న విషయం ఏంటి అంటే, యాకోబు గారిని యోసేపు గారిని ఎందుకు జ్ఞాపకం చేశారంటే, తండ్రి కుమారుల మధ్య ఉన్న ప్రేమకు చిహ్నం, దేవునికి మనకు మధ్య ఉన్న ప్రేమకు చిహ్నం కూడా. ఇక రెండో విషయం ఏంటి అంటే, అక్కడ ఆమెను రక్షించాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ఆయన ఎంత అలసిపోయి ఉన్నా పనిని మాత్రం మానలేదు, సొంత పనులు పెట్టుకుని దేవుని పనిని వాయిదా వేయలేదు. ఇక మూడో విషయం ఏంటి అంటే, ఆయనను చూడగానే ఆయన ఎవరో గుర్తించేలా ఆయన తీరుంది. మరి ఆయనను కలిగిన, ఆయనను అనుసరిస్తున్న మనం అలా ఉన్నామా? ఇది మనం వేసుకోవాల్సిన మూడవ ప్రశ్న. ఇక ఆయన అడిగారు కదా, ఏమని? నాకు దాహానికి ఇవ్వమ్మ, దేవుని వరమును నాకు దాహమునకిమ్ము అని అడిగారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తాను. జనరల్గా మనకు ఆధ్యాత్మిక పరిభాషలో ఆహారము, దప్పిక అనే పదాలు 2 కనిపిస్తాయి, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను. 2 విషయాలను కూడా మనం ఎలా మాట్లాడతాము అంటే, ఆహారం అంటే యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు కదా, మీకు తెలియని ఆహారం నాకు ఉంది అంటారు. ఇక్కడే 32వ వచనం, 4వ అధ్యాయం 32వ వచనంలో, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పెను. ఇంతకీ ఏంటది అంటే 34వ వచనంలో, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ ఆహారము అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన అప్పగించిన పనిని చివరి వరకు చేయడం, తుదముట్టించడం. ప్రారంభించేసి నేను ఆకలి తీర్చని అనొద్దు, అది ఆశ పెట్టడమే. ఆకలి ఎప్పుడు తీరుతుందంటే నువ్వు ఆఖరి వరకు ఆ పనిని జరిగించినప్పుడు. ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారము అన్నారు. ఇప్పుడు ఆహారము అంటే ఒక పాపిని రక్షణలోనికి తీసుకురావడమే. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని కుమారునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకుని రక్షణలోనికి వస్తే, ఆ రక్షణను అంతము వరకు కొనసాగిస్తే అప్పుడు ఆకలి తీర్చినట్లు అవుతుంది. ఇక రెండో విషయం దప్పిక కూడా అదే అని మాట్లాడుకుంటాం మనం. కానీ ఇంకొంచెం మనం స్టడీ చేస్తే, దప్పికంటే ఏంటి అంటే, ఆకలి అంటేనేమో యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి రక్షణలోనికి వచ్చి కొనసాగడం. మరి దప్పికంటే ఏంటి అంటే, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మను పొందుతామే, పరిశుద్ధాత్మను పొందడం దప్పిక. క్రీస్తును అంగీకరించడం ఆకలైతే, పరిశుద్ధాత్మను పొందడం దప్పికైతే, ఈ 2 జరిగితే వచ్చేది ఆకలి దప్పికలు తీర్చటం. ఎలా అంటారేమో, ఇక్కడే ఆయన మాట్లాడతారు కదా, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడిగిన వారెవరో తెలిస్తే నువ్వు అడుగుతావు అన్నారు. దేవుని వరము అంటే పరిశుద్ధాత్మ. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే అపోస్తల కార్యములు
2వ అధ్యాయం 38వ వచనంలోను, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలోను, అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలోను సమాన వరము, దేవుని వరము, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారనే పదాలు మనకు కనిపిస్తాయి. సో దేవుని వరము అంటే పరిశుద్ధాత్మను పొందడం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో ఏం చెప్తున్నారు అంటే, దేవుని వరాన్ని నాకు దాహంగా తీర్చు అంటే, నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటే నా దాహాన్ని తీరుస్తావు. పరిశుద్ధాత్మ ఎలా వస్తారు? నన్ను నీవు మెస్సయ్యగా, అభిషక్తునిగా, రక్షకునిగా, కుమారునిగా నీవు అంగీకరిస్తే నువ్వు రక్షణలోనికి వస్తావు. ఆ విషయాన్ని విశ్వసించి పూర్ణ హృదయంతో నువ్వు రక్షణలోనికి వస్తే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మను పొందుతావు. అంటే క్రీస్తుని కుమారునిగా అంగీకరించడం ఆకలైతే పరిశుద్ధాత్మను పొందుకోవడం దప్పిక. ఈ రెండూ ఖచ్చితంగా జరగాలి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో దప్పిగొనుచున్నానని మాత్రమే కదండి అన్నారు అనొచ్చు మీరు. అందులో ఆకలి కూడా ఉంది. దప్పిక ఎలా తీరుతుంది? పరిశుద్ధాత్మ ఎలా వస్తారు? క్రీస్తు కూడా వస్తేనే. అంతేకాదండి, అక్కడ మనకు దప్పిగొనుచున్నానని కనిపించినట్లు అనిపిస్తుంది, కానీ దాన్ని ప్రవచన రూపంలో ఉన్న కీర్తన గ్రంథం 69లో మనం చూస్తే, నాకు ఆకలైనప్పుడు చేదును ఆహారంగా తినిపించరని ఉంటుంది. అంటే ఇక్కడ దప్పికల్లో ఇంక్లూడ్ అయి ఉన్నది ఏంటి అంటే ఆకలి కూడా. ఇక్కడ ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఆకలి అయింది అంటే దప్పిక కూడా తీరాలి, దప్పిక అయింది అంటే అందులో ఆకలి కూడా ఉంటుంది. సో ఈ రాత్రి ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆహారము అంటే ఒక పాపిని దేవుని యొద్దకు నడిపించాలి అంటే క్రీస్తును అంగీకరించేలా చేయడమే ఆకలి తీర్చడం. దప్పిక అంటే క్రీస్తును అంగీకరించిన ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకునేలా ఉండాలి. చాలామంది బాప్తిస్మాలు తీసుకుంటారు, పరిశుద్ధాత్మ రారు. అది బాప్తిస్మం కాదు, అందుకే వెంటనే పడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ రెండు జరగాలి, పరిశుద్ధాత్మను పొందేలాంటి రక్షణలోనికి రావాలి. సో యేసుక్రీస్తుని అంగీకరించడం ఆకలైతే పరిశుద్ధాత్మను పొందడం దప్పిక. ఈ రెండూ జరగాలి అని ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక మరొక విషయాన్ని వెళ్తే అక్కడ మనం గమనించినట్లయితే, అసలు ఈ స్త్రీని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? ఈమెకే రక్షణ ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఈమెలో ఉన్నంత మంచి ఏంటి? ఈమెలో ఉన్న మంచి ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు అడిగారు కదా, అమ్మా నిన్ను అడుగుతున్నది ఎవరో తెలిస్తే నువ్వే ఆయన అడుగుతావమ్మన్నప్పుడు ఆయన ఈయనేనా ఆమెకు అర్థమయ్యి ఆమె అడుగుతుంది. యేసుక్రీస్తు వారు అంటుంది, ఏమంటుందో ఒకసారి చూద్దాం. 11వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? ఏమంటే ఇక్కడ మనం గమనించవలసిన అద్భుతమైన మాట చెప్పనా? ఈమె మీకు తెలిసిన విషయం కంటే ఈమె అప్పటికే 5 పెనిమిట్లు మార్చింది. 5 పెనిమిట్లు మార్చిన ఈమె ప్రభువారిని చూడగానే చెడు దృష్టితో మాట్లాడొచ్చు, కానీ యేసుక్రీస్తు వారిని ఏమని సంబోధిస్తుంది తెలుసా? మనం జనరల్గా యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీని అమ్మా అని పిలిచారని మాట్లాడుకుంటాం. అవును, అది వాస్తవమే, ఆయన ఏ స్త్రీనైనా అలాగే పిలిచారు. కానీ అద్భుతమైన మాట తెలుసా, ఈమె యేసుక్రీస్తు వారిని అయ్యా అని పిలుస్తుంది. నా ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటున్నా. యేసుక్రీస్తు వారు ప్రతి సందర్భంలో వ్యభిచారితో మాట్లాడిన, వేశ్యలతో మాట్లాడిన, ఎవరితో మాట్లాడినా అమ్మా అనే పిలిచారు. అందరిలోనూ ఒక అమ్మను చూశారు ఆయన. కానీ ఇంకో అద్భుతమైన మాట తెలుసా, ఈ స్త్రీ, ఈ స్థితిలో ఉన్న ఈ స్త్రీ యేసుక్రీస్తు వారిని అయ్యా అని పిలుస్తుంది. ఇక్కడ ఆయన అయ్యా అని పిలిచేలా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈమె ఎలాంటి స్థితిలో ఉన్నా నా స్థితిది కాబట్టి వేళకోళం ఆడదాం, పరాచికాలు ఆడదాం అని ఒక కాసేపు అపహాస్యం చేసుకుందాం అని అనుకోవట్లేదు. చాలా గౌరవంగా మాట్లాడుతుందామే. ఇది గుర్తించాలి. అంటే ఎంత భయంకరమైన మనుషులైనా, వాళ్ళ జీవితాలు ఎంత భయంకరమైనవైనా, మనం బాగుంటే ఎదుటివారు మనల్ని గౌరవిస్తారు. మనతో సరసమాడుతున్నారు అంటే ఎక్కడో మనలో లోపం ఉందని అర్థం. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళని కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా నిన్ను గౌరవించేలా ఉండాలి క్రీస్తుని ధరించిన తర్వాత అని చెప్పడానికి ఈ సందర్భం చక్కని ఉదాహరణ. కాబట్టి ఏమంటుంది, అయ్యా ఇక్కడ మాట్లాడొచ్చు, ఏంటి జీవజలం ఇస్తావా? ఆ జలము తాగితే దప్పికవ్వదా? మామూలు నీళ్ళు తాగడానికే లేదు నీకు, చేదుకోవడానికి చేదలేదు, నన్ను అడిగావు, నీ దగ్గర జీవజలం ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పావులే, సర్లే సర్లే వెళ్ళరా అనొచ్చు. అంతే కదండి, మామూలు నీళ్ళు తోడుకోవడానికి ఆయన దగ్గర ఏ బకెట్ లేదు కదా, ఆయనే అడిగారు కదా. అది ఏ దాహం ఆమెకి ఇంకా తెలియదు కదా. మామూలు దాహం అని ఆమె ఆలోచించినట్లయితే ఏమనొచ్చు, మామూలు నీళ్ళు తాగడానికి నీకు దిక్కులేదు, నువ్వొచ్చి నన్ను అడుగుతున్నావు, నాకు ఎప్పటికీ దాహం కని జీవజలం నువ్వు ఇస్తావా అని వేళాకోళం ఆడొచ్చు. కానీ ఆమె అలా అన్నట్లా, అయ్యా ఈ బావి లోతైంది కదా,
చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదు కదా, మరి ఆ నీళ్ళు ఎలా వస్తాయి అంటే ఆ ఉద్దేశం ఏంటి? ఈ బావిలో నుండి జీవజలము కూడా వస్తుంది అనుకుంటుంది. ఈ బావి చాలా లోతైంది కదా, నీ దగ్గర ఏమీ లేదు కదా, నువ్వు ఎలా తోడుకుంటావు? ఎంత అమాయకంగా మాట్లాడుతుందో మీరు ఆలోచించాలండి, ఎంత స్వచ్ఛంగా ఉందో. భౌతికంగా ఆమె 5 భర్తలు మార్చుండొచ్చు, ఎందుకు మార్చింది ఏంటనేది మనకు అవసరం లేదు, కానీ ఆమె మనస్సు మాత్రం చాలా చిన్నపిల్లల మనస్సులో అనిపిస్తుంది ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కదా. అబ్బా ఇంత లోతు బావి, ఈయనట జీవజలం తెచ్చిస్తాడట నాకు అనొచ్చు, కానీ అలా అనట్లేదు. ఇది చాలా లోతైంది కదయ్యా, మరి మీ దగ్గర తోడుకోవడానికి ఏమీ లేదు కదా, అది ఎలా వస్తుంది? ఒకవేళ ఆ జలము గనుక నువ్వు ఇవ్వగలిగితే నాకు ఇవ్వా? ఎందుకు? నేను చాలా దూరం వస్తున్నాను. 15 వచ్చిన ఒకసారి చూద్దాం. ఆ స్త్రీ ఆయనను చూచి మరలా రెండోసారి అంటుంది, అయ్యా నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయవా? ఇక్కడ 2 విషయాలు మీరు గుర్తించాలి. ఒకటి, ఈ బావి లోతైనది, ఈ బావి లోతైనది. 2, ఈ నీటి దగ్గరకు రావాలి అంటే చాలా దూరం రావాలి. అంటే ఈ బావి దగ్గరకు రావడానికి చాలా దూరం, బావిలోని నీళ్లు చాలా లోతు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే ఈ బావి సత్యానికి సాదృశ్యంగా ఉంది. భౌతికంగా బావే, భౌతికంగా నీరే, భౌతికంగా దప్పికే, కానీ ఇందులోని ఆధ్యాత్మిక కోణం ఏంటి అంటే ఈ బావి దగ్గరకు రావాలంటే చాలా దూరం రావాలి, బావిలోని నీళ్లు చేదాలి అంటే చాలా లోతు నుండి తీయాలి. మీకు ఈ సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు మీకు వచనం గుర్తుకు రావాలి. అదేంటి అంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనము. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? ఒకవేళ ఎవరైనా పరిశీలన చేయాలి అంటే తప్పకుండా వారికి దొరుకుతుంది. అర్థమైందండి? సత్యం అనేది దూరముగాను లోతుగాను ఉంది, కష్టమే, కానీ పరిశీలనతో చేస్తే, సాధన చేస్తే తప్పకుండా తోడుకుంటారు. ఇప్పుడు ఈ బావి దగ్గర ఉన్న క్రీస్తు, ఈ బావిలోని నీళ్లకు సాదృశ్యంగా ఉన్న క్రీస్తు సత్యం. ఈ సత్యము దూరము లోతు అయినప్పటికీ భౌతికంగా దూరంగాను లోతుగా ఉన్న ఆ బావి దగ్గరకు నీళ్లు తోడుకోడానికి వచ్చింది చూడండి. భౌతికంగా దూరముగా లోతుగా ఉన్న నీళ్లను చేదుకోవడానికి వచ్చిన ఆ స్త్రీ ఆధ్యాత్మికంగా దూరముగాను లోతుగాను ఉన్న జ్ఞానాన్ని పరిశీలించగలదని దేవునికి అర్థమైందేమో. అందుకే క్రీస్తును పంపి ఆమెను రక్షించడానికి ఆయన ఇష్టపడ్డారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలన్నిటిని నమ్ముతుంది ఆమె. నేను జీవజలం ఇస్తాను అంటే ఎలా తోడిస్తావయ్యా నాకు? నువ్వు ఆయన కంటే గొప్పోడువా? ఓకే, గొప్పోడు అయితే మరి ఆ నీళ్లు నాకు ఇవ్వవా? ఆ నీళ్లు నాకు ఇవ్వవా అని అడిగింది. అంటే ఆమె ఆ నీళ్లను కోరుకుంటుంది. ఆమెకి ఏదో తెలియకపోయినా ఆ స్వచ్ఛమైన నిర్మలమైన యథార్థమైన మనసు దేవునికి నచ్చుంటుంది. బైబిల్ గ్రంథంలో మనం కొన్ని వచనాలు చూస్తాం. లోకములోని యథార్థవంతులను బలపరచుటకే యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుందట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తున్నమాట. చూస్తారా? దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఆ కనుదృష్టిలో పడిన వనిత స్త్రీ ఎవరు అంటే ఈ సమరయ స్త్రీ ప్రియులారా. ఇక్కడ మనం గమనించాలి, ఎందుకు ఆమెని రక్షించాలని అనుకున్నారు ఆయన ఎండవేళ ఒంటరిగా ఆ ఒక్క స్త్రీని రక్షించడానికి కారణం ఏంటి అంటే ఆమెలోని స్వచ్ఛమైన మనసు, యథార్థమైన మనసు కదా. యథార్థవంతులు యెహోవాకి ఇష్టలు, సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు. కాబట్టి ఆయనకు ఆమె నచ్చింది, ఇష్టమైంది. కాబట్టి ఆమెను బలపరచడానికి, ఆమెను బాగు చేయడానికి, ఆమెను రక్షించడానికి దేవునికి ఇష్టమై ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తు వారిని అక్కడికి పంపిస్తున్నారు. ఇప్పుడు ఆమె దూరముగాను లోతుగా ఉన్న నీటిని చేదుకోవడానికి వచ్చిన ఆమె స్వచ్ఛమైన యథార్థమైన మంచి హృదయం చేత
దేవుని మనస్సును గెలిచి రక్షణలోనికి రావడం జరిగింది ప్రియులారా. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఇప్పుడు ఆమెలో ఉన్న లోపాన్ని తీసి ఆమెను సరిచేయాలి కాబట్టి తప్పకుండా నీళ్లు నీకు ఇస్తానమ్మా, నీ భర్తను తీసుకురా, నీ పెనిమిటిని పిలుచుకురా అన్నారు. ఇప్పుడు కూడా ఏమనొచ్చో తెలుసా, ఎవరెవరో ఏవో నీళ్ళు ఇస్తామంటే ఓకే అనుకున్నాను, కానీ నువ్వు ఇచ్చే నీళ్ళ కోసం మా ఆయన తీసుకురావాలా, వద్దులే, ఇస్తే నాకు ఇవ్వు లేకపోతే లేదు అనొచ్చు. లేదా అడిగావు నా భర్తల గురించి అడిగావా, అదంతా పెద్ద గాథ, కానీ ఆ సంగతులని వదిలేయండి, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అనొచ్చు. కానీ ఆమె ఎంత నిజాయితీగా తన తప్పును ఒప్పుకుందో ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈమె ఎంత నిజాయితీగా ఒప్పుకుంటుంది అంటే 16-17 చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 16-17 వచనాలు. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు. అదేంటి, ఎవరో ఒకరిని తాత్కాలికంగా తీసుకురావచ్చు కదా, రోజు ఇంత దూరం వచ్చి నీళ్లు తోడుకునే బదులు నేను ఇక్కడికి రాకుండాలాగున నీళ్ళు ఇమ్మని అడిగింది కదా, అందుకే కదా యేసుక్రీస్తు నీ పెనిమిటిని తీసుకురమ్మన్నారు. ఉన్నవారిలో ఎవరో ఒకరిని తీసుకురావచ్చుగా. అంటే అప్పుడు లేడంటారేమో, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు అన్నారు యేసుక్రీస్తు వారంటే అప్పటికి ఆల్రెడీ ఒక ఆయన ఉన్నాడు, ఆమె సొంత భర్త కాదు కానీ ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు మరి ఆయనైనా తీసుకురావచ్చు, ఎందుకంటే రోజు ఇక్కడికి వచ్చి నీళ్లు తోడుకునే బదులు. కానీ ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసా, నాకు పెనిమిటి లేడండి, నాకు పెనిమిటి లేడు. నేను ఎంతమందిని వాడుకున్నా, ఎంతమందిని భర్తలుగా చేసుకున్నా వాళ్ళెవరు నా సొంతం కాదు. వేరే వారి భర్తలను నా సొంతం చేసుకుని కొంతకాలం ఎంజాయ్ చేశాను నేను. ఎంత నిజాయితీగా, ఎంత స్వచ్ఛంగా తన తప్పుని ఒప్పుకుంటుందో మనం ఇక్కడ గుర్తించాలి. నాకు పెనిమిటి లేడని ఆమె చెప్తే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరి అయిందే, ఎందుకంటే సొంత భర్త నీకు లేడు కాబట్టి. కానీ నీకు 5 పెనిమిటిలు ఉండిరి, నువ్వు 5 మార్చావు గతంలో, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, కాబట్టి నువ్వు మాట్లాడింది సత్యమే, సత్యమే చెప్పితివి అనేను. ఆయన ఆమెతో ఆ మాటే చెప్తున్నారు, ఆమె ఆయనతో ఆ మాటే చెప్తుంది. ఇద్దరి మధ్య నడుస్తున్నది సత్యం, సత్యం, సత్యం. నిజంగా నాకు భర్త లేడండి అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడే తాను చేసిన తప్పుని ఒప్పేసుకుంటుంది యథార్థ హృదయంతో. నిజంగా నీవిచ్చే జీవజలంను తాగే అర్హత నాకు లేదు, నేను చాలామందితో తిరిగేశాను, కానీ నిజంగా నా సొంత భర్త లేడే కదా. కొరింథీ పత్రికలో మనం చదువుకుంటాం కదా, కొరింథీలకు రాసిన 1వ పత్రిక 7:2, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఆ స్థితిలో ఈమె లేదు, ఆ స్థితిని ఆమె ఒప్పుకుంటుంది. నేను అంటాను, ఆమెలోని యథార్థత, ఆమెలోని సత్యం, ఆమెలోని నిజాయితీ దేవునికి నచ్చింది. అవును, అందుకే చెప్తారు కదా, వేశ్యలకైనా పరలోకం ఉంది, వేషధారులకు లేదనే మాట ఎందుకు వచ్చిందంటే ఇది ఇదే ఉంటుంది. పేరుకు మాత్రమే 5-6 భర్తలు మార్చిందేమో, కానీ మనస్సు మాత్రం దేవునికి దగ్గరగానే ఉందండి. అలాని వ్యభిచారం చేసినంత మాత్రం దగ్గరని కాదు, తెలియక చేసి ఉంటుందేమో, సరి చేసుకునే సమయం వచ్చినప్పుడు మాత్రం ఆలస్యం చేయలేదు. తప్పిదమును దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు. ఆ కనికరాన్ని పొందిన స్త్రీనే ఈమె. అర్థమైందా? నా భర్త లేడు అని చెప్పిన రోజే ఇక నేను ఇది చెయ్యకూడదు అని అనుకుని ఉంటుందేమో. అందుకే వెంటనే ఆమె టాపిక్ ఎలా మార్చేసిందో తెలుసా? అయ్యా, నువ్వు ఒక ప్రవక్తవని నేను గ్రహించా, నువ్వు చెప్పేది కూడా నాకు తెలుసు, ఈ పర్వతం మీద మేము దేవుని ఆరాధించాం, యెరూషలేములో ఆరాధించాలని నువ్వు చెప్తావని నాకు తెలుసు. అంటే ఆయన ఏం మాట్లాడతారో కూడా తెలుసా? మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు. అంటే ఏంటి? ఈమె బ్రతుకు బాగోకపోయినా మనసంతా దేవునిపైనే పెట్టింది. ప్రవక్త వస్తాడని, మెస్సయ్య వస్తాడని, ఆరాధన ఎక్కడ చేయాలి, ఎలా చేయాలో నేర్పిస్తాడని ఆమె భౌతికంగా భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న దేవుని గురించి ఆలోచిస్తున్నది. ఇక్కడ మీకు ఖచ్చితంగా రాహాబు గారు గుర్తుకు రావాలి. భౌతికంగా వేశ్యా జీవితం అయినా దేవుని గొప్పతనాన్ని గుర్తించి యెహోషువ గారు పంపించిన మనుషులకు ఆమె చెప్పింది దేవుని గొప్పతనాన్ని. ఆమె దేవుడు కాకపోయినా ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. ప్రవక్తతోనే మాట్లాడుతుంది, క్రీస్తుతోనే మాట్లాడుతుంది, మెస్సీతోనే మాట్లాడుతుంది. ఏమని తెలుసా? మెస్సీ వస్తాడని నాకు తెలుసు, వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడో కూడా నాకు తెలుసు. ఎందుకు ఆ మాట చెప్తుంది? ఇదిగో నా దేహాన్ని దేవుని ఆలయంగా మార్చాలనుకుంటున్నా, ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు అడిగిన దాహాన్ని తీర్చాలనుకుంటున్నా. అందుకే యేసుక్రీస్తు వారు అయ్యండి ఇక్కడ దప్పిక అడిగారు, తర్వాత ఆమె దప్పిక అడిగింది, ఆమె జీవజలం అడిగింది, ఆ తర్వాత భర్త కావాలన్నారు, భర్త లేరన్నారు. ఇక్కడ నుంచి టాపిక్ వెంటనే ఆరాధనలోనికి ఎందుకు వెళ్ళింది? విషయం అంతా అందులోనే ఉంది. ఏంటో తెలుసా? ఇదిగో నా ఈ దేహంతో దేవుని నామానికి అవమానం తెచ్చాను నేను ఇప్పటి వరకు. మెస్సయ్యా, నువ్వు అడిగావే దప్పిక, ఆ దప్పిక నేను తప్పకుండా తీరుస్తా. ఈ దేహంతో దేవునిని మహిమపరచాలనుకుంటున్నా, ఈ దేహంలో ఆత్మను సత్యమును కలిగి ఆరాధించాలనుకుంటున్నా. ఇది ఆమె మనస్సులో ఎలా చేయాలి? ఇదిగో అక్కడ ఆమె చెప్పిన మాట, వెంటనే ఆమె చెప్పిన మాట ఏంటి?
అప్పుడు ఆ స్త్రీ, అయ్యా 19 వచ్చిన చదువుతున్నా. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదనని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను ఇదిగో ఆరాధించవలసిన స్థలం ఏదో, ఆరాధించవలసిన విషయాలు ఏదో, ఆరాధించవలసినది ఎవరో, ఆరాధించవలసినది ఎలాగో వివరంగా చెప్పేస్తున్నారంటే అక్కడ ఉద్దేశం ఏంటి తెలుసా? ఈమె మనస్సులో ఒక కోరిక పుడుతుంది. ఓకే, నన్ను ఏ జలం అడిగారో ఆ జలాన్ని నేను ఇచ్చేయాలి, నేను ఆరాధన చెయ్యాలి. నా పాడైన ఈ దేహం కదా, ఈ శరీరం అనే దేవాలయం, దేహం అనే దేవాలయం, ఇందులో ఆత్మ సత్యము నివసించాలి. వారిని కలిగి తండ్రిని ఆరాధించాలి. ఈ విషయమే మెస్సయ్య వచ్చాక చెప్తాడని నాకు తెలుసు. కానీ ఆయన నేనే అని చెప్పినప్పుడు వెంటనే మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉండగానే ఆమెలో మార్పు. అందుకే వెంటనే ఆమె ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంటుందని మీరు చెప్తారనుకుంటున్నా అని చెప్తున్నప్పుడే వెంటనే యేసుక్రీస్తు వారు ఎంటర్ అయ్యి, యెరూషలేములో కూడా కాదమ్మా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పేశారు. అంటే అప్పటికే ఆమె ఇక నేను దేవాలయములోనికి వెళ్ళి, యెరూషలేము దేవాలయములోనికి వెళ్ళి దేవుని ఆరాధించాలి అనే స్థితిలోనికి వచ్చేసింది. ఆ ప్రేమ ఆమెలో సెగను పుట్టిస్తుంది. నిజమండి, దేవుని మాట నిజంగా నీ గుండెల్లోనికి నువ్వు స్వీకరించగలి, నీ హృదయంలోనికి నువ్వు స్వీకరించగలిగితే మండిపోతుందని పాపం జోలికి వెళ్ళలేవు. అప్పటి వరకు చేస్తున్నా వెంటనే పశ్చాత్తాపడతావు. ఎవరున్నారని చూడవు. నన్ను చిన్నబుచ్చుతారేమో, నన్ను అవమానపరుస్తారేమో, అవేం ఉండవు. వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టేస్తాం. నిజంగా ఈ స్త్రీ యేసుక్రీస్తు వారు మాట్లాడిన తర్వాత, పెనిమిటిని గురించిన ప్రస్తావన తెచ్చిన తర్వాత, తన తప్పును తాను ఒప్పుకున్న తర్వాత వెంటనే ఆమె ఆలోచన, ఇప్పుడు నేను ఈ పర్వతం మీద కాదంటే ఏదో సీక్రెట్గా సైలెంట్గా ఆరాధన చేస్తున్నా, ఇప్పుడు నేను అలా కాదు. ప్రవక్త వచ్చి ఏమని చెప్తారో నాకు తెలుసా దేవాలయంలో ఆరాధించాలని చెప్తారు కాబట్టి ఇప్పుడు నేను అక్కడ ఆరాధించడానికి వెళ్ళాలి అనే ఆలోచనలకు వచ్చినప్పుడు అది కూడా కాదమ్మా, ఆరాధించవలసిన విధానం వేరు అని సత్యాన్ని యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఆ స్త్రీకే చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆమెలోని మంచితనం, ఆమెలోని యథార్థత, ఆమెలోని న్యాయం, ఆమెలోని నీతి దేవుని దృష్టిని ఆకర్షించింది. లోకం దృష్టిని ఆమె చెడిపోయిన స్త్రీ కావచ్చు, భౌతికంగా ఆమె దేహాన్ని పాడు చేసుకున్న స్త్రీనే కావచ్చు, కానీ ఆమె హృదయం మాత్రం దేవునికి దగ్గరగా ఉందండి. అందుకే ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటలో ఎక్కడ కూడా నీకే నీళ్ళు లేవు, నన్నెందుకు అడుగుతావని అడగలేదు. ఆ నీళ్లు చేదుకోవాలంటే చేద ఏదయ్యా అని అడిగింది. దయచేసి నువ్వు ఇవ్వాలనుకుంటే నాకు ఇవ్వండి. భర్తల గురించి ప్రస్తావించినప్పుడు నువ్వు వాళ్ళ ప్రస్తావన ఎందుకు ఎత్తావని కానీ, అయితే నాకు అక్కర్లేదు నీ నీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కానీ ఆమె చేయలేదు. కానీ వెంటనే ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చింది. కాబట్టి ఆరాధించవలసిన స్థలం ఏదో, ఆరాధించవలసిన విధానం ఏదో నేర్పించారు. అంటే అర్థమేంటో తెలుసా? ఇక తన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి అనుకుంటుందామె. ఇక్కడ మీరు గమనించాలి, యేసుక్రీస్తు వారు స్వార్థను ప్రకటిస్తే, దేవుని గురించిన గొప్ప సంగతులు నేర్పిస్తే, ఆ సంగతులను వెంటనే అంగీకరించి ఆ కుండను అక్కడే విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఒక్కటే చెప్పిందండి ఆమె. ఒక మంచి సాక్ష్యం ఇచ్చింది. ఏమనంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూపిస్తారండి. ఈయన మెస్సయ్య కాడా? అవును, మెస్సయ్యను మొదటిగా గుర్తించింది. ఒక అన్య స్త్రీ, ఒక పాపపు స్థితిలో ఉన్న స్త్రీ, ఒక అన్యజాతి స్త్రీ, పాపపు స్థితిలో ఉన్న ఒక స్త్రీ యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఆ మాటల్లోని మాధుర్యాన్ని గ్రహించి తన పాప జీవితాన్ని కడుక్కుని అనేకులకు సాక్ష్యాన్ని ఇచ్చింది. ఈ రాత్రి మనల్ని అడుగుతున్నారు, నా ఆకలి దప్పిక నువ్వు తీర్చగలమా అంటే ముందు మనం రక్షించబడాలి. మనము సరి అయిన రీతిలో బాప్తిస్మం తీసుకుంటేనే పరిశుద్ధాత్మను పొందుకుంటాం. అది సరి అయినది అయినప్పుడే మరికొంతమందికి చెప్పగలం, చేయించగలం. ఇప్పుడు చెప్పండి, నా దప్పికను తీర్చమని అడిగిన యేసుక్రీస్తు వారి దప్పిక సమరయ స్త్రీ తీర్చిందా? తీర్చింది. మరి మనం ఎక్కడున్నాం? దప్పిక తీర్చాలని తెలుసు, ఆకలి తీర్చాలని తెలుసు, అది మన పని అని తెలుసు, పుట్టిందే దానికోసమని తెలుసు, బ్రతుకు చిన్నదని తెలుసు, ఇప్పటికే సగం అయిపోయింది, 3 అయిపోయింది, చివరి దశకు వచ్చామని కూడా తెలుసు. కానీ ఎక్కడున్నామంటే, చేదుకోవడానికి బావేది ప్రభువా, చాలా లోతుగా ఉంది ప్రభువా, చాలా దూరంగా ఉంది ప్రభువా, సో దూరంగాను కష్టంగాను ఉంది కాబట్టి నాకు వద్దు ప్రభువా అనే స్థితిలో ఉన్నారా? దూరమైన, భారమైన, స్వీకరించే మనస్సు ఉంటే అదే మన దగ్గరకు వస్తుంది. ఈ రాత్రి
ఆకలి దప్పికలు, దేవుని ఆకలి దప్పిక తీర్చే స్థితిలో మీరున్నారా? అలాగే క్రీస్తు యొక్క ఆకలి దప్పిక తీర్చే స్థితిలో మనమున్నామా? ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ ఆ స్థితిలో నీవుంటే అద్భుతమైన, ఇది వజ్రాల గని బైబిల్. అందులో ఎన్నో విషయాలు మనం వెలికి తీయొచ్చు, ఎన్నో సంగతులను మనము నేర్చుకోవచ్చు. నిజంగా అవి వింటున్నా తింటున్నా ఎవరికైనా పెడుతున్నా కూడా చాలా అద్భుతమైన రుచినిస్తాయి. మరి అలా రుచిగల భోజనాన్ని మనం భుజించి అనేక మందిని భుజింపచేసేలా చేస్తే అప్పుడు ఆయన ఆకలి తీరుతుంది. మరి ఆయన ఆకలి తీర్చాలనుకున్న వారంతా ఆమెకులా యథార్థమైన హృదయం కలిగిన వారైతే దేవుడు మనల్ని విడిచిపెట్టరు. మనం నటిస్తూ ఉంటే మాత్రం, వేషధారులుగా ఉంటే మాత్రం ఆయన సహించరు. కాబట్టి నిజాయితీగా ఉందాము, రక్షణలోనికి వద్దాము, రక్షణను తుదమట్టుకు కొనసాగిద్దాము. మరొకరిని, కనీసం ఒక్కరినైనా రక్షించి దేవుని ఆకలిని తీర్చి ఆయనిచ్చే ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.